హలో మై డియర్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం టెట్ 2022 ఎస్జిటి మోడల్ ప్రీవియస్ పేపర్ ఇంగ్లీష్ విభాగం చూద్దామండి. ఇంగ్లీష్ పేపర్ 1A ఫస్ట్ క్వశ్చన్. స్టాటిస్టిక్స్ డాష్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. హ్యాస్, ఈజ్ ఆర్ వర్. స్టాటిస్టిక్స్ అనేది సింగులర్, అది ఈజ్ అనే ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. లైక్ ఫిజిక్స్, పాలిటిక్స్ అనేవి కూడా సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి దీని ఆప్షన్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఆప్షన్ వచ్చేసి ఈజ్. సెకండ్ క్వశ్చన్. నోబడీ ఫోన్డ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. నోబడీ, సంబడీ, ఎనీబడీ, ఎవ్రీబడీ అనేదానికి క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్ వచ్చేసి దే. ఇక్కడ నోబడీ అనేది నెగిటివ్ కాబట్టి డిడ్ దే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ డిడ్ దే. డూ హీ రాదు, హీ ఎక్కడ రాదు, దే వస్తుంది. ఇది ఫోన్డ్ V2 కాబట్టి డిడ్ దే ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. హీ సెడ్ ప్లీజ్ గివ్ అస్ సమ్ వాటర్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. దీనికి ప్లీజ్ అన్నప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఆ సెడ్ అనే రిపోర్టింగ్ వర్బ్ రిక్వెస్టెడ్ కింద మారుతుంది. హీ రిక్వెస్టెడ్ టు గివ్ దెమ్, అస్ కెన్ బి చేంజ్డ్ యాజ్ దెమ్. సో ఆప్షన్ 1 ఈస్ రైట్. ఈ రిక్వెస్టెడ్ టు గివ్ దెమ్ సమ్ వాటర్ అనేది కరెక్ట్ ఆప్షన్. Next question. Choose the adverb that is not used with present perfect tense. So present perfect tense లో ఉపయోగించని adverb ఏంటి? At, already, just, tomorrow. Tomorrow is correct option here. Tomorrow ని మనం సింపుల్ ఫ్యూచర్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆప్షన్. సో adverbs మనం ఓన్లీ ఎస్. ఇట్ ఈస్ టైమ్ షీ డాష్ టు బెడ్. ఈ టయానికల్లా ఆమె బెడ్కి వెళ్ళాల్సి ఉండవలసింది కానీ వెళ్ళలేదు. షీ చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ టయానికల్లా ఆమె బెడ్కి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ వెంట్ అని ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఇట్స్ టైమ్ షీ వెంట్ టు బెడ్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ వెరీ హై టైమ్ అనేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా ఏ వెరీ లార్జ్ సెక్షన్ యంగ్ ఫీమేల్ ఫోర్స్ ఈస్ డిప్లాయిడ్ ఎట్ డొమెస్టిక్ సర్వెంట్స్. సో ఇక్కడ గ్రామటికలీ ఎర్రర్, ఒక మిస్టేక్ ఉంది ఆప్షన్ 4 ఆప్షన్లో. ఇక్కడ సి ఆప్షన్ అనేది అంటే ఆప్షన్ 2 సి పార్ట్ ఎర్రర్ అనమాట. అంటే ఏబిసిలో సి ఎర్రర్, ఇక్కడ డిప్లాయిడ్ ఎట్ అనేది ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ కాంట్ ఎక్స్ప్రెస్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. ఆబ్లిగేషన్ అంటే బాధ్యత, నెసెసిటీ అంటే అవసరం. సో ఇందులో యూ హ్యావ్ టు గో దేర్ రైట్ అవే, ఇప్పుడే వెళ్ళు, అది ఆబ్లిగేషన్. యూ మస్ట్ మీట్ హిమ్ వితౌట్ ఫెయిల్, నెసెసిటీ. యూ షుడ్ క్లీన్ ద వూండ్ బిఫోర్ అప్లయింగ్ ద ఆయింట్మెంట్. ఇట్స్ ఆల్సో కమ్స్ అండర్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. బట్ ఫోర్త్ ఆప్షన్, యూ మైట్ టాక్ టు హిమ్, ఉండొచ్చు అన్నప్పుడు అది నెసెసిటీ కానీ ఆబ్లిగేషన్ కానీ కాదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్ హిజ్ వర్క్ ప్లేస్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ ఫ్రమ్ హిజ్ వర్క్ ప్లేస్, నాట్ అలాంగ్ అంటే దాని గుండా, ఆన్ టు, బిలో అనేది కూడా రాంగ్. ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. షీ వాజ్ అన్హ్యాపీ ఆర్ షీ వాజ్ అప్సెట్. దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇక్కడ మనం ఫ్యాన్ బాయ్స్ అనే ఒక కీ తీసుకుంటే గనక సబార్డినేట్ క్లాస్, కోఆర్డినేట్ క్లాసెస్ అని ఉంటాయి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ మనం కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. దాన్ని ఫ్యాన్ బాయ్స్ కీవర్డ్ తీసుకుంటే ఫ్యాన్ అంటే ఎఫ్, ఏ అంటే అండ్,
ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే షో. సో ఇవి మనం కీ కింద తీసుకుంటే కనుక ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్లో ఉపయోగిస్తాం. సెకండ్ ఆప్షన్ ఈస్ రైట్ వన్, కాంపౌండ్ సెంటెన్స్. ఫ్యాన్ బాయ్స్ అనేది కీవర్డ్ అనమాట. నెక్స్ట్, గోపి హ్యాడ్ లివ్డ్ ఇన్ ద విలేజ్ ఫర్ 20 years. ద లోకల్ స్టిల్ కన్సిడర్ హిమ్ అన్ అవుట్ సైడర్. అతను 20 సంవత్సరాల నుంచి ఆ విలేజ్లో ఉన్నప్పటికి కూడా అతన్ని అవుట్ సైడర్ కింద లెక్కగట్టారు ఎవరు, లోకల్స్. సో ఇక్కడ నెవర్ ద లెస్ అనేది కరెక్ట్ ఆప్షన్. త్రూ కాదు, బికాస్ కాదు, యాజ్ ఇఫ్ కాదు. 20 సంవత్సరాలు ఒక విలేజ్లో ఉన్నప్పటికీ కూడా అతడు అవుట్ సైడర్ కింద గుర్తించబడ్డాడు. నెక్స్ట్ వన్, హీ వుడ్ హ్యావ్ పాస్డ్ హిమ్ హిస్ ఎగ్జామ్ డాష్. చూస్ ద కరెక్ట్ ఇఫ్ క్లాస్ టు కంప్లీట్ ద సెంటెన్స్. హియర్ వీ హ్యావ్ 3 కండిషన్స్ ఆర్ దేర్: ప్రాబబుల్, పాసిబుల్, ఇంపాసిబుల్. ఇక్కడ మనం ఇంపాసిబుల్ కండిషన్ని అప్లై చేయొచ్చు. హీ వుడ్ హ్యావ్ పాస్డ్ హిస్ ఎగ్జామ్ ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ హీ వుడ్ పాస్ హిస్ ఎగ్జామ్ అన్నప్పుడు ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ విల్ హ్యావ్ పాస్ అనేది ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఈ హ్యాస్ వర్క్డ్ అనేది ఎక్కడ ఉండదు. సో 5 మూడులో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. He would have passed his exam if he had worked hard. If he had worked hard. Next one. Read the following newspaper headline. Discover that aspirin can help fight cancer. Now choose the passive voice for the above headline. ఈ headline కి passive voice ని మనం చూజ్ చేసుకోవాలి. Aspirin is going to fight cancer అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. 2, 3, 4 కరెక్ట్ ఆప్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ దట్ ఆస్పిరిన్ క్యాన్ ఫైట్ క్యాన్సర్. నెక్స్ట్ వన్, ట్విట్టరింగ్ మీన్స్. ట్విట్టరింగ్ అంటే ఏంటి? మేకింగ్ ఎ సిరీస్ ఆఫ్ షార్ట్ హై సౌండ్స్ అనేది కరెక్ట్ వన్. మేకింగ్ ఎ సిరీస్ ఆఫ్ షార్ట్ హై సౌండ్స్ ట్విట్టరింగ్ మీన్స్. Next question, choose the word that fits the blank with opposite of the word underlined. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్కి ఆపోజిట్ మనం 4 ఆప్షన్లు వెతుక్కోవాలి. క్రుయాలిటీ అనేది క్రూరత్వం. టువర్డ్స్ యానిమల్ ఈజ్ ఎ సిన్, పాపం. వి షుడ్ షో డాష్ టు యానిమల్స్. కైండ్నెస్ టు యానిమల్స్, నాట్ అట్రాసిటీ, నాట్ బ్రూటాలిటీ, నాట్ మ్యాలిస్. ఇక్కడ కైండ్నెస్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ టుక్ ఎ గ్రేట్ యాక్స్ అండ్ నాక్ డౌన్ ద వాల్. నేను ఒక గొడ్డలి తీసుకొని దేన్ని కట్ చేశాను? నాక్ డౌన్ ద వాల్. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ ఉపయోగించాలి. నాక్ డౌన్ అది ఫ్రేజల్ వెర్బ్. వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఈజ్ కాల్డ్ ఫ్రేజల్ వెర్బ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డిమాలిష్డ్, ఎస్కేప్, బికేమ్ వెరీ సాడ్, డిప్రెస్డ్. ఇక్కడ డిమాలిష్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. డిమాలిష్డ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది 2022 టెట్ ప్రీవియస్ పేపరు. ఇంకా సెకండ్ పార్ట్ 15 క్వశ్చన్లు నేను ఆన్సర్ చేశాను. ఇంకా సెకండ్ పార్ట్